వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పొద్దున్న లేచిన దగ్గర నుంచి 365 రోజులు నిద్రపోయే కాస్త సమయాన్ని వదిలేస్తే మిగిలిన టైం మొత్తం కూడా ఆఖరికి తల్లి చనిపోయినా కూడా కొన్ని గంటల్లోనే దేశ సేవ కోసం నిమగ్నమైపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీ. అలాంటి వ్యక్తిని వెబ్ సిరీస్ల గురించి అడిగితే ఎలా ఉంటుంది? ఒక వీడియో చూపిస్తా చూడండి, చూసినాక మాట్లాడుకుందాం. पंचायत के सबसे सुपर हाँ पंचायत सुनता है कि नहीं सुनता है पंचायत के सबसे सुपर हाँ पंचायत सुनता है कि नहीं सुनता है पंचायत के सबसे सुपर हाँ पंचायत सुनता है कि नहीं सुनता है సో వీడియో చూశారు కదా. పాపులర్ వెబ్ సిరీస్ పంచాయతీ ఫేమ్ వినోద్ వైపు చూపిస్తూ, సార్ ఈయన పంచాయతీలలోనే అతిపెద్ద స్టార్ అని ప్రధాని మోదీ గారితో చెప్పారు. దాంతో మోదీ గారు ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయారు. అసలు వీళ్ళు ఏ పంచాయతీ గురించి మాట్లాడుతున్నారో ఆయనకి ఏమాత్రం అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన వెబ్ సిరీస్లు చూడటం, సినిమాలు చూడటం ఇలాంటివి ఏమీ తెలియదు. క్షణం దొరికితే ఈ దేశాన్ని ఎలా రక్షించాలి, ఈ దేశంలోని పౌరులకు ఎలా సేవ చేయాలి అనే ఆలోచనలో మాత్రమే ఉంటారు. పాపం నిరంతరం దేశ సేవలో బిజీగా ఉండే మోదీ గారికి ఈ వెబ్ సిరీస్ల గురించి ఏం తెలుస్తుంది? ఆయనకి ఇవన్నీ చూసే టైం ఎక్కడుంది? అందుకే మోదీ గారు చాలా అమాయకంగా సింపుల్ గా నవ్వుతూ వినోద్ చేతిని పట్టుకొని, నువ్వు పంచాయతీ వార్తలు వింటున్నావా లేదా అని అడిగేశారు. అదేనండి రేడియో ప్రోగ్రాంలు, గ్రామ పంచాయతీ వార్తలు ఇలాంటివి అనుకొని ఆయన ఆ క్వశ్చన్ చేశారు. అంటే ఆయనకు అదేదో రేడియో ప్రోగ్రామ్ అనో లేక నిజమైన ఊరి పంచాయతీ అనో అనుకుంటున్నారు. అదొక వెబ్ సిరీస్, దానికి సంబంధించిన ఆర్టిస్ట్ అనే విషయం క్లియర్ గా అయితే మోదీ గారికి అర్థం కాలేదు. ఆ సమయంలో అక్కడ సౌత్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా నిలబడి ఉన్నారు. ఏదేమైనా ప్రధాని మోదీ రామ్ చరణ్ పక్కన నిలబడే స్థాయికి ఈ రోజుతో మన పంచాయతీ వినోద్ వెళ్ళడం అనేది నిజంగా అతని అదృష్టంగా చెప్పుకోవచ్చు. మోదీ గారికి సినిమాల మీద, సీరియల్స్ మీద నాలెడ్జ్ లేదు. ఏమైనా ఒక బండ రాయిలాగా ఒక కఠినమైన హృదయంతో ఈ దేశానికి ఏం చేయాలి అని ఆలోచించే ఒక నేతగా మిగిలిపోవడానికి సిద్ధపడతాడు. కానీ వినోదానికి ఆయన హృదయంలో స్థానం లేదు. అలాంటి లైఫ్ను కూడా ఆయన కోరుకోవట్లేదు అని మరొకసారి నిరూపితమైంది. జై హింద్, జై భారత్.